హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. హౌ ఆర్ యు అండి? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్, ఏంజల్స్ బ్లెస్సింగ్స్, డివైన్ బ్లెస్సింగ్స్, అలాగే మీ ఇష్టమైన దైవం బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉండాలి, మీ లైఫ్ ఎప్పుడు పాజిటివ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఎవ్రీ టైం మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా, ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనము స్ట్రాంగ్గా ఎదుర్కొనే శక్తిని, పవర్ని మనకి యూనివర్స్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తామో అప్పుడే మన లైఫ్ కూడా పాజిటివ్గా ఉంటుంది. ఏదైనా మనకి సిచ్యువేషన్స్ నెగిటివ్గా వచ్చాయనంటే అది మన మంచిగా అనుకొని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. అండ్ ఈరోజు మీకు రీడింగ్లో ఏంటంటే, ఆల్రెడీ మీకు థంబ్నెయిల్లో నేను చెప్పినట్టుగా అసలు మీ పర్సన్ అసలు మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఏ ఉద్దేశంతో వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు, ఏ ఉద్దేశంతో అంటే ఇప్పుడు చూడండి, మీరు మీ ఆలోచనలు, మీ దగ్గర అవ్వడము మనిషి పర్సన్తో, ఇదంతా మీ ఆలోచనలతో మీరు దగ్గర అవుతారు. అలాగే మీ పర్సన్ మనసులో కూడా అసలు సేమ్ మీరే ఎలాగైతే ఉద్దేశాలు పెట్టుకొని, ఏ ఉద్దేశంతో మీరు మీ పర్సన్ లైఫ్లోకి వెళ్ళారో అలాగే వాళ్ళు కూడా ఫీల్ అయ్యి మీ లైఫ్లోకి వచ్చారా, లేదు అంటే అసలు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది. ఎందుకంటే పైకి మనుషులు ఒకలాగా ఉంటారు, లోపల వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఏదైతే మనం బయట వాళ్ళు చెప్తున్నారో అదే నిజమని చాలామంది కూడా మనము నమ్ముతుంటాం. సో దీనివల్ల ఏమవుతుందండి, ఆలోచనలన్నీ వేరే, మీ ఆలోచనలు ఒక రకంగా, వాళ్ళ ఆలోచనలు ఒక రకంగా ఉండడం ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మనకి ఈ సపరేషన్ అనేది, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ అనేవి, అలాగే మిస్అండర్స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్, ఇవన్నీ కూడా మన లైఫ్లోకి ఆహ్వానిస్తున్నామండి. సో ప్లీజ్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏదైనా సరే పైకి ఏదైతే మనకి మనుషులు ఎవరైనా మనకి చెప్తున్నారు అంటే అది కంప్లీట్గా మనం నమ్మడానికి వీలు లేదు. చాలా వరకు అందరికీ కాదండి నేను చెప్పేది, కొద్దిమంది విషయంలో. ఎందుకంటే మీరు ఇప్పుడు సపరేషన్ అయ్యారనంటే ఒక పర్సన్ని నమ్మి మనము మనస్ఫూర్తిగా మనం ఎలాగైతే అనుకొని వాళ్ళకి దగ్గర అవుతామో అదే ఉద్దేశాలు అసలు ఆ పర్సన్ వాళ్ళకి కూడా ఉంటాయా అనేది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో దాని గురించి నేను మీకు ఇది చెప్తున్నాను. సో ఇప్పుడు ఈరోజు మనము రీడింగ్లో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, అసలు మీ పర్సన్ ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు, ఎందుకు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు, అదొకటి తెలుసుకోవడానికండి. అలాగే అసలు మీరు ఏ ఉద్దేశంతో మీ పర్సన్కి దగ్గర అయ్యారనేది కూడా మనం ఈ రీడింగ్లో చూద్దాము. ఎందుకంటే మీ ఉద్దేశం ఏంటి, అసలు వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఏ ఉద్దేశంతో మీ పార్ట్నర్కి దగ్గర అయ్యారు, మీరు ఎందుకు వాళ్ళని అంతగా ఇష్టపడ్డారు, అంతగా వాళ్ళని నమ్మారు, అసలు ఎందుకు మీకు ఇంతగా నమ్మిన పర్సన్, మీరు ఎంతో ఇష్టపడ్డ పర్సన్ మిమ్మల్ని ఎందుకు అంత హఠాత్తుగా దూరం చేసుకున్నారు, ఇదంతా ఎందుకు ఇలా లైఫ్లో జరిగింది మీ లైఫ్లో, ఇదంతా కూడా మనము రీడింగ్లో చూద్దామండి. ఫస్ట్ అయితే మీరు ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయి మీ పార్ట్నర్ పైన, మీరు ఎలాంటి నమ్మకాలు పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, అసలు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని మీరు అసలు మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ మీద ఎలా ఉండేవి, ఎందుకు మీరు అంతా వాళ్ళకి క్లోజ్ అయ్యారు, వాళ్ళని ఇష్టపడ్డారు, వాళ్ళని నమ్మారు, ఇవన్నీ కూడా మనము ఈ రీడింగ్లో చూద్దామండి. సో వ్యూవర్స్ ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఒపీనియన్ని ప్లీజ్ కామెంట్ రూపంలో పెట్టండి. సో దట్ ఏంటంటే నాకు కూడా మనం ఇచ్చే ఈ యూనివర్స్ రీడింగ్ ఏదైతే ఉందో మీకు అక్యురేట్ అయ్యిందా, రెజొనేట్ అయ్యిందా లేదా అనేది చెప్పండి. ఇవన్నీ మనము కొంచెం డిస్కస్ చేసుకుంటే మీరు కూడా ఇంటరాక్ట్ అవుతే బాగుంటుందండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు కూడా ఇంకేమైనా ఎలాంటి కైండ్ ఆఫ్ రీడింగ్స్ కావాలి ఏంటనే క్వశ్చన్స్ ఉంటాయి కదా, మీ క్వశ్చన్స్ మీరు అవి కూడా నన్ను అడగచ్చు. సో ఇప్పుడు చూద్దామండి, వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళు, మీరు అసలు మీ పార్ట్నర్ని ఏ ఉద్దేశంతో వాళ్ళకి దగ్గర అయ్యారు. నేను లాస్ట్ సారి షఫిల్ చేస్తున్నానండి, నేను కార్డ్స్ తీస్తాను. సో మీరు ఏ ఉద్దేశంతో మీ పార్ట్నర్కి దగ్గర అయ్యారు, అసలు ఇదంతా ఎందుకు ఈ మనసుకి ఇంత మీకు బాధ అనేది మిగిలింది అనేది చెక్ చేద్దాము. సో మీ పార్ట్నర్ మేల్ ఆర్ ఫీమేల్, అండ్ వ్యూవర్స్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే చూస్తున్న వాళ్ళు చూడండి, మీరు అసలు ఏం ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ప్రస్తుతము, అండ్ ఏం మిగిలింది మీకు ఇప్పుడు, అండ్ ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది అనేది మనం చూస్తున్నాము. సో ఇది ప్రజెంట్ వ్యూవర్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ గురించి అండి రీడింగ్. సో మనకి 9 ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చింది. సో చూద్దామండి, ఇందులో రీడర్స్ వచ్చేసి మ్యాక్సిమం
సారీ నాట్ రీడర్స్, వ్యూవర్స్ వచ్చేసి చాలామంది కూడా కొంచెం సపరేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో కూడా ఉన్నట్టున్నారు ఆ గొడవలు. ఓకే, మీరు అసలు ఏ ఉద్దేశంతో వీళ్ళని మీరు ఎలా నమ్మారు ఈ పర్సన్ని అనేది మనం చూద్దామండి. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఏం జరిగిందంటే అండి, మీరు మీ పర్సన్ని చాలా మనస్ఫూర్తిగా, అంటే మీ లైఫ్ పార్ట్నర్గా, వీళ్ళే మీ సోల్మేట్గా, వీళ్ళు మీరు ఏదైతే కోరుకున్నారో అండ్ మీరు మీ పర్సన్ ఎలా ఉండాలనుకున్నారో ఆ విధంగా ఉంటారు అన్న నమ్మకంతో మీరు ఈ పర్సన్కి చాలా దగ్గర అయ్యారండి. ఇది మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా అనుకోవచ్చు. మ్యారేజ్ చేసుకోవడం కూడా మీరు ఏంటి ఉద్దేశం అంటే, తప్పకుండా ఒక నమ్మకంతోనే మీరు మ్యారేజ్ అనేది చేసుకున్నారు. ఏంటంటే ఈ పర్సన్ నాకు లైఫ్ టైం ఉంటారు అన్న ఒక ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదండి. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎవరైనా సరే ఇలాగ మనకి ఇలాంటి సిచ్యువేషన్స్, నెగిటివ్ సిచ్యువేషన్స్ తెస్తారని మనము ఊహించం. సో మ్యారేజ్ చాలా హ్యాపీగా చేసుకుంటాము, ఇదంతా జరుగుతుంది. అలాగే మనం ఒక పర్సన్ ఇష్టపడ్డాము, లవ్ చేసాము అని అంటే ఖచ్చితంగా మనము మీరు ఏదైతే ఆలోచనలలో ఉంటారో సేమ్ ఆలోచనలు ఆ పర్సన్స్కి కూడా ఉంటాయని మనము అనుకుంటామండి. బట్ ఏమవుతుందంటే డెస్టినీ ఎలా చేస్తుందంటే, మేబీ మనకు స్టార్టింగ్లో వీళ్ళు మీరెంత అయితే ప్రేమ చూపిస్తున్నారో సేమ్ ప్రేమ వాళ్ళు కూడా చూపిస్తారు. బట్ గోయింగ్ ఆన్ పీరియడ్ ఏమైపోతుందనంటే, టైం వెళ్ళే కొద్దీ మనుషులలో మార్పులు అనేది కనపడతాయి. ఫస్ట్ ఉన్న ప్రేమలు అనేటివి ఉండవు. ఆటోమేటిక్గా మనకి మిస్అండర్స్టాండింగ్స్, ట్రస్ట్ ఇష్యూస్, అలాగే ఈగో ఇష్యూస్, అలాగే ఇప్పుడు ప్రొఫెషనల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ అంటే ప్రొఫెషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, మీకు ఇంపార్టెన్స్ తక్కువ ఇవ్వడము, ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ అనేది నిదానంగా మనకి లైఫ్లోకి వస్తాయి. సో ఇది యాక్చువల్గా మనం ఫస్ట్ టైం మనం ఎవరైనా సరే మనం ఒకరిని ప్రపోజ్ చేసాము, ఒకరిని ఇష్టపడ్డామంటే గివ్ అండ్ టేక్ ఈక్వల్గా ఉండాలనే ఉద్దేశంతోనే మనము దగ్గర అవుతాం. సో అదే సేమ్ మీరు కూడా అదే ఉద్దేశంతో మీ పర్సన్కి దగ్గర అయ్యారు. అండ్ ఆఫ్ కోర్స్ ఆ టైంలో మీ పర్సన్ కూడా అదే ఉద్దేశంతో ఉండుంటారండి. ఎందుకంటే మేబీ ఇక్కడ మీకు లవర్స్ కార్డ్ వచ్చిందంటే 2 సైడ్స్ కూడా 2 ఆఫ్ కప్స్. సో మేబీ సేమ్ ఒపీనియన్స్తోని మీరు దగ్గర అయి ఉంటారండి. ఓకే, బట్ వెళ్ళే కొద్దీ ఏమైపోతుంది ఏంటి అంటే, ఇక్కడ చూడండి గొడవలు అనమాట. సో అనుకోకుండా మీకు ఈ సిచ్యువేషన్స్ అనేవి నిదానంగా వెళ్ళే కొద్దీ మీకు వాళ్ళకి ఎన్నో మిస్అండర్స్టాండింగ్స్, ఓకే, ట్రస్ట్ ఇష్యూస్, మీ లైఫ్లోకి ఎవరైనా వేరే పర్సన్స్ రావడము, ఇలాగా ఎన్నో రీజన్స్తో మధ్యలో మీకు గొడవలు అనేటివి స్టార్ట్ అయిపోయి ఉంటాయి. దానివల్ల కూడా ఎన్నో ఉంటాయండి. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటాయి. ఇప్పుడు కొట్లాటలు అనేటివి ఒకరికి థర్డ్ పర్సన్ లైఫ్లోకి రావడం వల్ల రావచ్చు. కొద్దిమందికి ఏమో ప్రొఫెషన్ ఒకటి ఉద్దేశంగా రావచ్చు. ఎందుకంటే మీకంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రొఫెషన్కి ఇస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఈ ట్రస్ట్ ఇష్యూస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో థర్డ్ పర్సన్ లైఫ్లోకి ఎంటర్ అయ్యారంటే అది కూడా ఒక ఇష్యూ కిందనే మనకి ఆటోమేటిక్గా సపరేషన్లోకి వెళ్ళిపోతాం. ఇలాగా ఇంకా ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్స్, ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇంకొక పర్సన్తో రిలేషన్షిప్ పెట్టుకోవడం, ఇలాంటి ఇష్యూస్ వల్ల కూడా మనము మనకి ఈ ఎడబాటు అనేది దూరం అవ్వడము, సపరేషన్ను, ఇవన్నీ ఉంటాయి. ప్రేమ ఎంతున్నా కూడానండి, ఎప్పుడైతే మనము ఎంత ప్రేమ ఫస్ట్లో ఉన్న ప్రేమ అదే కంటిన్యూ అవ్వాలి అని అంటే దానికి ఇద్దరి సైడ్ నుంచి కూడా ఈక్వల్గా గివ్ అండ్ టేక్ ఉండాలి. బట్ ఇద్దరి సైడ్లో నుంచి ఎవరికి ఒక్కరి దగ్గర గివ్ అండ్ టేక్ అనేది లేకపోయినా కూడా ఆటోమేటిక్గా మనము సపరేషన్లోకి వెళ్ళిపోతాం. సో ఇక్కడ ఏమైపోతుందంటే అనుకోకుండా 3 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. సో అప్పుడు ఆటోమేటిక్గా అండి మనము ఎన్ని కొట్లాటలు జరిగి మళ్ళా మన మనసును మార్చుకొని ఇద్దరు ఎవరితోనైనా మనం మాట్లాడించి ఫ్రెండ్స్ ద్వారానో వేరే ద్వారా మళ్ళీ కన్విన్స్ అయిపోయి మనం దగ్గర అయిపోయినా కూడా మళ్ళీ కూడా మనకి ఒక ఎడబాటు అనేది ఆటోమేటిక్గా అయిపోతుంది. సపరేషన్లోకి మనము వెళ్ళిపోతున్నాము. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ద మూన్ కార్డ్. సో ఒక్కసారి మనము గొడవలు జరిగి సపరేషన్లోకి వెళ్ళిపోయాము అని అంటే ఖచ్చితంగా ఏమవుతుందండి, ఈ బాధ నైట్స్ వచ్చినాయంటే మనం అస్సలు పడుకోలేము, నిద్రపోలేము, వాళ్ళ గురించి ఆలోచనలతో సతమతం అయిపోవడము, పర్సన్ మళ్ళీ మన దగ్గరికి వస్తారా లేదని ఆలోచనలు, ఏడవడము, వాళ్ళ గురించే కంప్లీట్గా మన ఆలోచనలతోని మనకి అసలు నిద్ర కూడా సరిగ్గా రాకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ కొద్దిమంది విషయంలో అయితే మోసపోతారు కూడా అండి. వాళ్ళు మనుషులు స్టార్టింగ్లో ఏంటంటే వీళ్ళు నిజంగానే ప్రేమిస్తున్నారు, నిజంగానే మనల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడ్డారని చెప్పేసి మనం దగ్గర అవుతాం. కానీ తర్వాత వెళ్ళే కొద్దీ వాళ్ళ నిజస్వరూపాలన్నీ బయటపడతాయి. అప్పుడు ఆటోమేటిక్గా మనము కంప్లీట్గా మోసపోయాము అన్న సిచ్యువేషన్లోకి వచ్చేస్తాము. అన్ని రకాలుగా మనము మోసపోతాము. అది కొన్ని మంత్స్ తర్వాత, ఇయర్స్ తర్వాత వీళ్ళ నిజస్వరూపాలు అనేటివి బయటపడతాయి. అప్పుడు కానీ మనము రియలైజ్ అవ్వలేమండి. అప్పుడు రియలైజ్ అయిన తర్వాత కూడా ఆటోమేటిక్ అండి ఈ ఏడుపులు, ఇది ఎందుకంటే మర్చిపోలేము పర్సన్ని మనము.
మన సైడ్ నుంచి మీ సైడ్ నుంచి మీరు చాలా ప్యూర్గా మీరు ఇష్టపడతారు. మీ ఎక్స్పెక్టేషన్స్కి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో సేమ్ అలాగే మీ లైఫ్ ఉంటుందని మీరు అనుకుంటారు. కాకపోతే ఆ పర్సన్స్ నిజమైన ఇందులో 50% అయితే వీళ్ళ ఉద్దేశం నాకు తెలిసైతే మిమ్మల్ని జస్ట్ చీట్ చేయడానికి, మిమ్మల్ని యూజ్ చేసుకోవడానికి మాత్రమే మీ లైఫ్లోకి వచ్చుంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మోసపోయారు అని అంటే నథింగ్ బట్ ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశాలు ఏంటంటే మిమ్మల్ని మోసం చేయడానికే మీ లైఫ్లోకి వచ్చి ఉంటారండి. అండ్ ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ద మూన్ కార్డ్ ఇంకా నైట్ అయిందంటే ఇంకా మనకు అసలు ఈ నైట్ ఎందుకు అవుతుందా అన్న బాధనే ఎక్కువగా ఉంటుంది. పగలంటే మనం ఏదో పనులు చేసుకుంటూ ఎవరితో మాట్లాడుకుంటూ లేకపోతే మనం ఆఫీస్లో జాబ్ చేసుకుంటూ ఓ 10 మందితో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మనం అన్నీ కూడా కొద్దిగా మర్చిపోగలుగుతాం. అప్పుడప్పుడు ఎప్పుడో గుర్తొస్తుంటారు. బట్ నైట్ అయిపోయిందంటే మనం ఒంటరిగా ఉంటాం, మనం ఒక్కరమే ఉంటాం కాబట్టి పడుకునే టైంలో విపరీతంగా మనకి ఈ ఆలోచనలతోని మనకి మీకు కంప్లీట్గా ఒక నిద్రలేమితనంతో మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, బాధపడుతుంటారు. అండ్ మీ పర్సన్ గురించి కూడా మీరు ఎంతసేపు స్పై చేయడం జరుగుతూ ఉంటుంది. స్పై చేస్తూ ఉంటారు. ఆ పర్సన్ని మేబీ కొద్దిమంది బ్లాక్ చేసేస్తారండి. మీ పర్సన్ మేబీ బ్లాక్ చేసి ఉంటారు కూడా. అయినా కూడా మీరు ఏదో ఒక ఆశతో మనని మళ్ళీ అన్బ్లాక్ చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళని ఆశతో మీరు చూస్తూ ఉండడము. అండ్ లేదు అని అంటే ఒకవేళ మీ పార్ట్నర్కి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉండుంటే కనుక వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసుకోవడం, వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అని మీరు కనుక్కోవడం, ఇలాంటివి మీరు చేస్తూ ఉన్నారు. కొద్దిమంది ఏమో అన్బ్లాక్ చేయరు, బట్ స్టిల్ మిమ్మల్ని బ్లాక్ చేయరు, అన్బ్లాక్లోనే ఉంచుతారు. కానీ మీరు ఎంత మెసేజ్లు చేసినా, మీరు ఎంత బ్రతిమలాడినా కూడా మీకు రిప్లైస్ చేయకుండా మిమ్మల్ని వేధిస్తూ ఉంటారనమాట. సో ఇలాగ వాళ్ళు స్పై చేస్తూ ఉంటారు. అంటే ఇది ఒక గేమ్ టైప్ అయిపోతుందండి. కొద్దిమందికి లైఫ్ అంటే చాలా ఈజీ, అంటే ఒకరి ఎమోషన్స్తో ఆడుకోవడం అనేది చాలామందికి చాలా ఈజీ అవుతుంది. బట్ అది తీసుకునే వాళ్ళకు పరిస్థితి ఎలా ఉంటుందని అంటే అది వాళ్ళకి దేవుడు ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడు మాత్రమే వాళ్ళకి తెలుస్తుంది. బట్ తెలిసినా కూడా ఏమవుతుందనండి, మన లైఫ్కి ఏం జరగదు. ఎందుకంటే తెలుసుకున్నా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి రాలేరు కూడా. ఒకసారి ఒక రిలేషన్షిప్ బ్రేకప్ అయిపోయింది అని అంటే దాన్ని మళ్ళీ మనం అతికించుకోవడం చాలా కష్టం అయిపోతుంది. బట్ వీళ్ళు ఒకవేళ వీళ్ళకి మీలాంటి సిచ్యువేషన్ వీళ్ళకి వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళు రియలైజ్ అయ్యి వస్తారని అంటే ఒకవేళ ఈగో ఉంటే పర్సన్స్ తిరిగి రావడం కష్టం. కానీ ఒకవేళ నిజంగానే రియలైజ్ అయ్యి మీరు తప్ప వేరే దారి లేదు అనుకునే పర్సన్స్ మాత్రం ఖచ్చితంగా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇది మీ ఉద్దేశం ఇదండి. మీరు యాక్చువల్గా ఏంటంటే ఒక ప్యూర్ లవ్ కోరుకున్నారు వాళ్ళకి మీ పర్సన్తో. బట్ మీ పర్సన్స్ కొద్దిమంది చీట్ చేశారు. అలాగే కొద్దిమంది గొడవలతో, ఈగో ఇష్యూస్తో అనుకోవచ్చు, ట్రస్ట్ ఇష్యూస్తో కూడా దూరం అయ్యారు. ఇప్పుడు పరిస్థితి అయితే మీది ఇలా ఉందండి. అంటే మీరు ఏం చేయాలా అని ఆలోచించడము, లేదంటే మీ పర్సన్ వస్తారని వెయిట్ చేయడము. ఓకే, వేరే అంటే వేరే డెసిషన్స్లోకి కూడా మీరు తీసుకోకుండా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసి మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయారు. సో ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఎలా ఉందని అంటే మీకు అసలు ఏం చేయాలో కూడా ఆలోచించే సిచ్యువేషన్లో లేరు. మీరు ముందుకు వెళ్ళాలా లైఫ్లో, లేదంటే మనము వెయిట్ చేయాలా, ఇలాగా ఒక సందిగ్ధ పరిస్థితులలో వదిలేసేసి వాళ్ళు మాత్రం హ్యాపీగా వెళ్ళిపోతారండి. సో మీరు మ్యాక్సిమం మీరు ఎక్స్పెక్ట్ చేసింది హ్యాపీ లైఫ్ అండి. మ్యారేజ్ చేసుకోవాలి పర్సన్ని, అండ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళతో హ్యాపీగా ఉండాలని మీరు మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే అన్మ్యారీడ్ అయినా సరే ఎవరైనా కోరుకునేది ఇదే కదండి. హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటారు. ఎవరైనా కూడా ఏం కోరుకుంటారు, మీరు మంచి మ్యారేజ్ చేసుకొని పిల్లలతో హ్యాపీగా ఉండాలి, మన లైఫ్ అండర్స్టాండింగ్తో ఉండాలనే మీరు కోరుకున్నారు. ఈవెన్ మీ పర్సన్ కూడా కొద్దిమంది లైఫ్లలో కొద్దిమంది ఒక 50% 60% వాళ్ళు కూడా సేమ్ అలాగే కోరుకుని ఉంటారు. కాకపోతే పరిస్థితుల వల్ల గోయింగ్ ఆన్ పీరియడ్ ఇద్దరికి కంపాటబిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అలాగే జరుగుతుందండి. అండ్ డెస్టినీ కూడా మనకి కర్మ ఎలా ఉంటుందో దాన్ని బట్టి మాత్రమే మన లైఫ్ అనేది ముందుకెళ్తుంది. సో ఇది మీరు అనుకున్నదండి. మీరు యాక్చువల్గా అయితే మీరు ఒక మంచి లైఫ్ ఊహించుకున్నారు మీ పర్సన్ నుంచి. చాలామంది అయితే చీటింగ్ చేశారండి. దీంట్లో 50% నాకు చీటింగ్ అనిపిస్తుంది. సో కొద్దిమంది అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటామని చెప్పేసి అనుకొని తర్వాత వాళ్ళు యూస్ చేసేసుకొని మిమ్మల్ని మభ్యపెట్టేసి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారు మీ లైఫ్ నుంచి. కానీ మీరు ఇంకా వాళ్ళ గురించి ఎదురు చూస్తూ ఉన్నారు. 50% అయితే ఛాన్సెస్ చీటింగ్లోనే ఉన్నారండి. చీట్ చేశారు మిమ్మల్ని మీ పర్సన్. ఓకే, 100% వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారు. బట్ మీరు కోరుకున్న ఇదే అయితే కామెంట్ చేయండి నాకు. నేను చెప్పింది మీరు ప్రజెంట్ మీరు మీ పార్ట్నర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారు, మన రీడింగ్లో యూనివర్స్ కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చారా లేదా ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు నేను చూస్తానండి అసలు మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు.
మీరు వాళ్ళని చాలా ఇష్టపడి మీకు ఒక సోల్మేట్గా మీరు ఫీల్ అయ్యి వాళ్ళే నా లైఫ్ అండ్ వాళ్ళని నేను మ్యారేజ్ చేసుకోవాలి అండ్ మ్యారేజ్ చేసుకున్నాను, నేను కోరుకున్న పర్సన్తో నాకు మ్యారేజ్ అయ్యింది, లేదా నేను అనుకున్నట్టుగానే నా మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది అనుకొని చాలామంది మీరు మీ పార్ట్నర్ని కలిశారు, దగ్గరయ్యారు. అలాగే వాళ్ళకి అన్ని రకాలుగా మీరు హెల్ప్ చేశారు, కేర్ చేశారు. డబ్బు ఫైనాన్షియల్గా కూడా కొద్దిమంది హెల్ప్ చేశారు. ఎందుకంటే నాకు ఇందాక చూపించింది కార్డ్ ఒకటి, మీరు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేశారు. సో ఇవన్నీ కూడా మీకు మీరు కోరుకున్నది మీ లైఫ్ అంటే మీ పర్సన్ నుంచి మీరు ఆశించింది అదేనండి. ఏంటంటే మీరు ఏదైతే ఇచ్చారో సేమ్ అదే మీ పర్సన్ నుంచి మీరు ఆశించారు. అయితే మీ పర్సన్ అసలు ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి? సో ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్ అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఎందుకు వీళ్ళ లైఫ్లోకి వచ్చారు, వీళ్ళు ఎందుకు ఇప్పుడు సపరేషన్లోకి వెళ్ళిపోయారు. కొద్దిమంది చెప్పకుండానే వాళ్ళు సపరేట్ అయిపోయారు, కొద్దిమంది గొడవ పడి వెళ్ళిపోయారు, కొద్దిమంది వాళ్ళని బ్లాక్ చేయకుండా అన్బ్లాక్లోనే ఉంచి వీళ్ళని ఎటు కానివ్వకుండా ఏమీ చెప్పకుండా ఏడ్పించడం ఇలా చేస్తున్నారు. సో వీళ్ళు పార్ట్నర్ ఉద్దేశం ఏంటి, అసలు వీళ్ళు ఫస్ట్ మీట్ అయినప్పుడు ఏ ఉద్దేశంతో వచ్చారు అండ్ అసలు వీళ్ళు ఎందుకు సపరేషన్లోకి వెళ్ళిపోయారు. నాకు ఒక కార్డు వచ్చిందండి, చూస్తాను. ఇంకొకసారి షఫుల్ చేస్తాను. నేను ఒక 6 కార్డ్స్ తీస్తాను దీనికి సంబంధించి. సో ప్లీజ్ యూనివర్స్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ శివయ్య కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. సో ఇప్పుడు మనము కార్డ్స్లో చూద్దామండి అసలు మీ పార్ట్నర్ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు ఎందుకు మీ లైఫ్లోకి వచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక కార్డు పడింది చూసారా, ప్రొజెక్షన్స్, కొట్లాటలు, ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్, అబండెన్స్, లస్ట్ ఎనర్జీ. ఓకే చూపిస్తానండి మీకు అసలు మీ పార్ట్నర్కి ఇక్కడ. ఓకే స్టెబిలిటీ, హీలింగ్. ఓకే హీలింగ్. సో ఇక్కడ చాలామంది పార్ట్నర్స్ అండి ఏంటి అసలు వీళ్ళు మీకు దగ్గర అయ్యడానికి రీజన్ అంటే ఇక్కడ 50-50 ఉన్నాయండి. ఒకటి మీ పార్ట్నర్ మీకు దగ్గర అవ్వడానికి రీజన్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్గా ఫీల్ అవ్వడం. మీరు ఎంప్రెస్ అని అంటే మీ క్యారెక్టర్ నచ్చి, అంటే మీ పర్సనాలిటీ నచ్చి, మీ ప్రొఫెషన్, మీరు ఉన్న పొజిషన్ నచ్చి, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. అండ్ మీ అందం చూసి మీరు చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు, మీ వర్డ్స్ అట్రాక్టివ్గా ఉండొచ్చు, మీరు చూడడానికి ఒక మంచి పర్సన్ లాగా కనిపించవచ్చు. ఇలాగా మీలో చాలా మంచి క్వాలిటీస్ ఉండొచ్చు అండి. అండ్ మీ కేరింగ్, మీరు అంత కేరింగ్ పర్సన్ అని నచ్చి ఉండొచ్చు. అండ్ మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండొచ్చు, లాయల్గా ఉండొచ్చు, ట్రస్ట్ వర్తీ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీ పార్ట్నర్కి మీ విషయంలో నచ్చాయండి. సో దానివల్ల కూడా వాళ్ళు మీకు చాలామంది అట్రాక్ట్ అయ్యారు అండ్ మీకు దగ్గరయ్యారు. అండ్ ఇక్కడ కొద్దిమంది అండి ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లోకి వెళ్ళారు. అంటే ఈ రీడింగ్ అనేది మేల్ ఫీమేల్ ఎవరికైనా, మ్యారీడ్ అన్మ్యారీడ్ అండ్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ అంటే ఎవరికైనా ఇది రీడింగ్ వర్తిస్తుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్సనాలిటీ ఎవరిదైతే నేను చెప్పానో ఇవే ఇష్టపడి చాలామంది కూడా ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మీ పార్ట్నర్, వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పార్ట్నర్ మీ రిలేషన్షిప్లోకి వచ్చి ఉంటారండి. సో ఇక్కడ టర్నింగ్ ఇన్, ఇక్కడ మీ వల్ల మేబీ కొన్ని ఇష్యూస్, గొడవలు, ఇదిగోండి ప్రొజెక్షన్స్ కార్డు పడింది. మెయిన్ మీకు సపరేషన్కి కారణం కొట్లాటాలని ఇక్కడ ఫస్ట్ ఇందాక కార్డులో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. సో ప్రొజెక్షన్స్ అనేవి మీకు యాక్చువల్గా వీళ్ళు మిమ్మల్ని ఒక మంచి పర్సన్ లాగానే భావించి, మీరు చాలా ఇండిపెండెంట్ పర్సన్ అని, మీకు మంచి క్వాలిటీస్ ఉన్నాయని అన్నీ చూసి మీ దగ్గరికి వచ్చారు స్టార్టింగ్లో. మీరు మాత్రం ప్రేమ, మీరు ఎక్స్పెక్ట్ చేసింది ప్రేమ. కానీ ఇక్కడ కూడా ప్రేమ అనే దానికంటే కూడా ఒక అట్రాక్షన్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రొజెక్షన్స్ కూడా ఉన్నాయండి మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఇవి. సో మీ పార్ట్నర్కి మీకు గొడవలు అనేటివి స్టార్ట్ అయ్యాయి. అండ్ తర్వాత వాళ్ళు ఒక మెంటల్ పీస్ ఎక్స్పెక్ట్ చేశారండి. అంటే మీరు ఎంతసేపు గొడవలు పడ్డా, మీరు ఎంత అన్నా కామ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము, మీరు ఎంతైనా మెంటల్ స్ట్రెస్ ఇవ్వనివ్వండి. మెంటల్ స్ట్రెస్ అని అంటే మీరు అడగడం అండి, మీ రైట్ కోసం మీరు అడగడం. ఓకే మిమ్మల్ని ఒకవేళ చీట్ చేశారనుకోండి, మీరు ఆటోమేటిక్గా వీళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ స్టిల్ వీళ్ళు ఏంటంటే సైలెన్స్గా మీరు ఎంత అడవండి, మీరు ఎంత కొట్లాడండి, లేకపోతే మీరు ఎన్ని మెసేజెస్ చేయండి, మీరు ఎన్ని కాల్ చేసినా ఏం చేసినా కూడా వీళ్ళ సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేకుండా కామ్గా, అసలు వాళ్ళు మాత్రం ఎలాంటి టెన్షన్స్ తీసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో ముందుకు వెళ్ళారనమాట.
ఓకే. ఇక్కడ మెయిన్ రీజన్ అండి మీకు అసలు వీళ్ళు ఎందుకు దగ్గరయ్యారని చెప్పి నేను అడిగాను కదా. యాక్చువల్గా ఒకటి మీ పర్సనాలిటీ అండి. అంటే లైక్ మీరు ఒక మంచి పొజిషన్లో ఉండడము, అట్రాక్టివ్గా ఉండడము, ఇవన్నీ. అట్ ద సేమ్ టైం మీ దగ్గర డబ్బు కూడా ఉండొచ్చండి కొద్ది మందికి. అబుండెన్స్ అంటే ఒకప్పుడు మీ మీద ఎంత ప్రేమ ఉంది కొద్ది మందికి అంటే వాళ్ళ దగ్గర ఎన్నున్నా కూడా మీ దగ్గర ఉంటే మీరే లక్కీ పర్సన్ వాళ్ళ లైఫ్కి. మీరు ఉంటేనే వాళ్ళకు అన్నీ ఉన్నట్టుగా ఒక హ్యాపీనెస్ అనేది మీ దగ్గర నుంచి దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఉంటారు, అంటే మిమ్మల్ని కలిసి ఉంటారు. అండ్ ఇక్కడ ట్రాన్స్పరెన్సీ, వీళ్ళు మెయిన్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అండి ఇమోషన్స్. వీళ్ళ ఇమోషన్స్ ఎట్లా అంటే మీతో అయితేనే వాళ్ళకి వాళ్ళ ఇమోషనల్ ఫీలింగ్స్కి మీరు వాళ్ళకి సూటబుల్ పర్సన్ అని అనుకోవచ్చు. ఇక్కడ మీకు ఈ కార్డ్ చూస్తే తెలుస్తుంది కదా, లైక్ లస్ట్ ఎనర్జీ అని చెప్పొచ్చు, ఒక రొమాంటిక్ ఫీలింగ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఇవ్వగలరు అన్న ఉద్దేశంతో కూడా వీళ్ళు మీకు దగ్గర అయ్యారండి. అండ్ అలాగే ఇక్కడ చివరికి మీతో సపరేషన్ అవ్వడానికి ఇదిగోండి ఇక్కడ బ్రేక్ త్రూ కార్డ్ వచ్చింది. ఇన్ని కొద్ది మందికండి ఇలాంటి కోరికలన్నీ తీరిపోయిన తర్వాత వీళ్ళకి మీతో అవసరం లేదు అనిపించిన తర్వాత ఆటోమేటిక్గా మిమ్మల్ని వదిలేయడం కూడా జరిగింది. కొద్దిమంది లైఫ్లో మీతో మిమ్మల్ని యూజ్ చేసుకోవడం, మేబీ ఫిజికల్లీ ఆర్ ఫైనాన్షియల్లీ ఆర్ వాళ్ళ టైం బీయింగ్ కోసం, ఓకే, వాళ్ళ టైం బీయింగ్ కోసం మిమ్మల్ని యూజ్ చేసుకోవడం. ఇదంతా జరిగిన తర్వాత ఆటోమేటిక్గా మీకు వాళ్ళకి ఒక లైఫ్లో రిలాక్స్ కావాలి, ఇంకా వీళ్ళ నుంచి మనం దూరం వెళ్ళిపోవాలి, బ్రేక్ త్రూ. సో ఇంకా వీళ్ళని మనము వదిలేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా సపరేషన్లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ చాలామందికి అండి ఈవెన్ మ్యారేజ్ అయిన వాళ్ళకి మాత్రం ప్రొజెక్షన్స్, వీళ్ళ కొట్లాటలండి, ట్రస్ట్ ఇష్యూస్తో దూరం అయ్యారు మ్యారేజ్ అయిన వాళ్ళు. రిమైనింగ్ ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్లో ఉన్నవాళ్ళు కానీ అన్మ్యారీడ్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిమ్మల్ని ప్రేమ కంటే, మీరేమో ప్రేమ కావాలని కోరుకున్నారు, వాళ్ళు మాత్రం ప్రేమ కాదని కోరుకున్నది. వాళ్ళు కోరుకున్నది డిఫరెంట్. ఏంటి, మీ నుంచి కోరుకున్నది వాళ్ళు ఒక ఇమోషన్ అంటే ఒక మీతో అయితే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అని చెప్పొచ్చు సింపుల్గా. ఫిజికల్గా వాళ్ళకి అనిపించుంటుంది మీతో బాగుంటుంది, ఎంజాయ్మెంట్ కోసం అని చెప్పొచ్చు. ఎక్స్ట్రా మ్యారిచువల్ రిలేషన్షిప్ ఇవేనండి క్యారెక్టర్స్. అండ్ మీలో కొంచెం అట్రాక్షన్ ఉండొచ్చు, మీరు అట్రాక్టివ్ పర్సన్ ఉండొచ్చు, ఇండిపెండెంట్ పర్సన్ అని ఉండొచ్చు, కొంచెం డబ్బున్న పర్సన్ ఉండొచ్చు, కొద్దిమంది ఇట్లా డిఫరెంట్ రీజన్స్ అండి. బట్ ఇక్కడ వీళ్ళకి ఎవరికి కూడా నేను ఇందులో చూశాను, ఎక్కడ కూడా ఒక లవ్ అనే ఫీలింగ్ మాత్రం ఎవరికి లేదు. ఓన్లీ ఒక ఫిజికల్ అట్రాక్షన్ ఆర్ ఏమంటారండి ఒక నీడ్ కోసం మాత్రమే మిమ్మల్ని యూజ్ చేసుకోవడం జరిగింది. అందుకనే వాళ్ళు హ్యాపీగా ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత హీలింగ్ కోసం అండి, చూడండి హీలింగ్, జస్ట్ ఫర్ ద హీలింగ్ అంటే మేజర్గా మనకు వచ్చిన కార్డు బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది హీలింగ్. జస్ట్ ఫర్ హీలింగ్ దే ఆర్ విత్ యూ. ఓకే, సింపుల్గా చెప్పాలంటే హీలింగ్ కోసం అప్పటికి టైం బీయింగ్కి వాళ్ళకు ఒక హీలింగ్ అనేది కావాలి కాబట్టి వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చి ఉంటారు చాలామంది. అదే మ్యారేజ్ అయిన వాళ్ళైతే జస్ట్ ట్రస్ట్ ఇష్యూస్ అండి, సింపుల్గా చెప్పాలంటే ఒక ట్రస్ట్ ఇష్యూస్, వీటి వల్ల మీ దగ్గర వచ్చారనమాట. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఏదైనా సరే ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారంటే ఇద్దరు ఒపీనియన్స్ ఒక్కటి అవుతేనే మాత్రమే లైఫ్లో ఇద్దరు కలిసి ఉంటారండి. ఇప్పుడు మీరు కలిసిన బంధంలో మీరు ఒక ఒపీనియన్తో దగ్గర అయ్యి వాళ్ళు ఇంకొక ఒపీనియన్తో దగ్గర అయితే ఆటోమేటిక్గా ఈ ఎడబాటు, ఈ సపరేషన్ అనేది మ్యాక్సిమం జరుగుతుంది. కరెక్టా లేదా మీరు కామెంట్ చేయొచ్చు. ఒకవేళ మన ఉద్దేశము వాళ్ళ ఉద్దేశము సేమ్ ఉందనుకోండి, తప్పకుండా ఒకటి అవుతారు. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఒక పర్సన్ని ఇష్టపడ్డారండి, ఆ పర్సన్ని ఇష్టపడ్డారు, ఎందుకు ఇష్టపడ్డారంటే వాళ్ళని మ్యారేజ్ చేసుకొని వాళ్ళతో లైఫ్ టైం మన లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఉద్దేశంతో మీరు దగ్గర అవుతారు. బట్ ఆ పర్సన్కి ఏం ఇంటెన్షన్ ఉంటుంది, వీళ్ళు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర మనీ ఉంది, లేకపోతే మీరు ఏమంటారంటే మీరు కొంచెం ఇండిపెండెంట్ పర్సన్, మీ క్వాలిటీస్, మీ వే ఆఫ్ టాకింగ్, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ అట్రాక్ట్ చేస్తాయి కదా. సో ఇవన్నీ మిమ్మల్ని చూసి వాళ్ళు మీకు దగ్గర అయ్యారు. సో ఇక్కడ ఉద్దేశాలు ఆటోమేటిక్గా రెండు వేరే అయిపోయినాయి. కానీ మీకు చెప్పరు, మీకు చెప్పకుండా మీరు ఏదైతే ఫీలింగ్లో ఉన్నారో అదే వాళ్ళు కూడా ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అండ్ అందులో కొద్దిమంది మీకు రివీల్ కూడా చేయరండి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని కూడా ఎవరు కూడా చెప్పరు. మీరు చెక్ చేసుకోండి, చాలామంది మీకు అసలు రివీల్ కూడా చెయ్యరు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటామని వాళ్ళ నోటితో వాళ్ళు అసలు మ్యాక్సిమం చెప్పరు, చాలామంది చెప్పరు. జస్ట్ మిమ్మల్ని
అదే మూమెంట్లో ఉంచేసి మిమ్మల్ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక 50% వరకు మాత్రమే, అందరికీ కాదు. సో రిమైనింగ్ 50% మాత్రం నిజంగానే పాపం లవ్ చేసి ఉంటారు వాళ్ళు, మీరు ఇద్దరు కూడా ఒకటే ఉద్దేశంతో కూడా ఒకటై ఉంటారు. బట్ డ్యూ టు సమ్ థర్డ్ పార్టీ వాళ్ళనో లేకపోతే మీ ఉద్దేశాలు ఒకటైనా కూడా మీకున్న ఈ మిస్అండర్స్టాండింగ్స్ అవ్వచ్చు, ట్రస్ట్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇలాంటి ఉద్దేశాలతో కూడా కొద్దిమంది సపరేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఎవరికి ఉంటాయంటండి మ్యాక్సిమము, ఒకవేళ మీ పార్ట్నర్ ఉద్దేశము మీ ఉద్దేశం ఒకటే ఉంటే మాత్రమే మీరు దగ్గర అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయండి. ఈవెన్ మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ ఎవరైనా సరే ఇద్దరు ఉద్దేశాలు ఒకటే ఉండాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు మీరు ఎలాగైతే పిల్లల కోసం మీరు ఎలా ఉన్నారో మేబీ వాళ్ళు కూడా పిల్లల కోసమే వాళ్ళు ఉండింటే కనుక తప్పకుండా మళ్ళీ వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ లేకున్నా మీ మీద ఇష్టం లేకున్నా కూడా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. అంటే వాళ్ళు మీరు కూడా అదే కోరుకుంటారు కదా, ఆ పర్సన్ అంటే మీకు ఇష్టం లేకపోయినా కూడా కనీసం పిల్లల కోసమైనా మీరు కాంప్రమైజ్ అవ్వాలని మీరు అనుకుంటారు. ఐ థింక్ యూఆర్ క్లియర్ నౌ. సో ఇలాగండి డిఫరెంట్ సిచ్యువేషన్స్లలో ఉన్నాయి. బట్ మీ పార్ట్నర్ ఉద్దేశాలు మీ ఉద్దేశాలు అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అందుకనే మీకు సపరేషన్ అనేది జరిగింది. ఇది మీరు రీచెక్ చేసుకోండి. కావాలంటే మళ్ళీ ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళండి. మీ లైఫ్లో మీరు కలిసి ఉన్నప్పుడు మీరు అసలు ఎలా ఉన్నాయనేది మీరు ఆలోచించుకుంటే తప్పకుండా మీకు ఒక సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అండ్ నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ టేక్ యువర్ పర్సనల్ రీడింగ్ అండి. ఎందుకంటే పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే మీకు మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వస్తాయి. మీరు ఈ స్టక్ ఎనర్జీ నుంచి మీరు దూరం అవుతారు. ఫస్ట్ మీకు తెలిసిపోతుంది అసలు మీ పార్ట్నర్ ఉద్దేశం ఏంటి, వాళ్ళు అసలు మీ దగ్గరకు వస్తారా రారా, ఇవన్నీ ఇష్యూస్ కూడా మీకు అన్నీ క్లియర్ అవుతాయి. మీ లైఫ్లో మీరు ఒక న్యూ బిగినింగ్ అనేది కూడా మీరు చేయగలుగుతారండి. ఓకే, సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇందులో అసలు మీ పర్సన్కి రీయూనియన్ ఉందా లేదా, మీ పర్సన్కి వచ్చే ఉద్దేశం ఉందా లేదా ప్రజెంట్. అంటే ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చెప్పాను మీకు, మీరు ఏ ఉద్దేశంతో దగ్గర అయ్యారు అండ్ వాళ్ళు అసలు ఏ ఉద్దేశంతో దగ్గర అయ్యారు అనేది మీకు క్లియర్ చేశాను కదా. సో ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను ఏంటంటే మీకు రీయూనియన్ అనేది ఉందా లేదా, అసలు ఆ పర్సన్కి మీ దగ్గరికి రావాలని ఉందా లేదా. సో నిజంగానే ఆ పర్సన్కి ఈవెన్ ఉద్దేశాలు వేరైనా సరే కాంప్రమైజ్ అవుతారా, వాళ్ళు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారా అనేసి చూద్దాము. మనకి నిన్న మొన్న ఈ 3 days కంటిన్యూగా అయితే వీడియోస్లలో ఆల్మోస్ట్ అందరికీ కూడా 80% నాట్ 80 60% వరకు మాత్రం పాజిటివ్గానే వచ్చిందండి. ఎందుకంటే కొన్ని రాష్ట్రాల వాళ్ళకి రాలేదు, ఒక 3 రాష్ట్రాల వరకు నెగిటివ్ ఫీడ్బ్యాకే వచ్చింది. వాళ్ళు కాకుండా రిమైనింగ్ నేను అందుకనే అన్నాను 60% అని. సో 60% అయితే రిజల్ట్స్ అయితే ఉన్నాయండి. 1 year లోపల రీయూనియన్ అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా కొద్దిమంది లైఫ్లలో అయితే ఇంకా బ్రేకప్ ఏనండి, ఇంకా వాళ్ళు కొత్త లైఫ్ని బిగిన్ చేసుకోవడం బెటర్. అండ్ ఇప్పుడు చూద్దాము మీ పార్ట్నర్ అసలు రీయూనియన్ అనేది కోరుకుంటున్నారా మీ దగ్గర, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ ఉద్దేశాలు చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి. గ్రాటిట్యూడ్. వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీయూనియన్ కోరుకుంటున్నారా, వాళ్ళు రాగలుగుతారా, వాళ్ళు రావాలని అనుకుంటున్నారా, ప్లీజ్ నాకు కరెక్ట్గా ఆన్సర్ చేయండి యూనివర్స్. గ్రాటిట్యూడ్. చూస్తానండి మరి మీ పర్సన్ అసలు వస్తున్నారా లేదా. నేను మధ్య నుంచి కార్డ్స్ తీస్తాను. నాకు 6 కార్డ్స్ తీస్తానండి. చూద్దాము అసలు వాళ్ళు ప్రజెంట్ ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, వాళ్ళు రీయూనియన్ అనేది మీ నుంచి కోరుకుంటున్నారా, మీరు ఎంత బాధపడుతున్నారో మరి వాళ్ళు కూడా ఏమైనా బాధపడుతున్నారా లేదా, అసలు వీళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారా, వాళ్ళు అసలు ఎందుకు అక్కడ ఉండాల్సి వచ్చింది మిమ్మల్ని వదిలేసి. ఓకే, కొద్దిమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు. ద షోర్స్ కార్డ్ అండి. ద షోర్స్ అంటే రీయూనియన్. ఓకే, ఇది రీయూనియన్ అండి. మ్యాక్సిమం అయితే ఎనర్జీస్ అయితే ఇక్కడ రీయూనియన్ కనిపిస్తుంది. సో చూద్దాము మీ పార్ట్నర్ ఫీలింగ్స్. స్టక్ అయి ఉన్నారు అక్కడ. ఓకే పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు, రీయూనియన్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళు వస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి ప్రస్తుతం అయితే ఇక్కడ స్టక్ ఎనర్జీ కనిపిస్తుందండి. తప్పకుండా వీళ్ళల్లో సిచ్యువేషన్స్ మీతో దూరం అయిన తర్వాత కొన్ని మేబీ నెగిటివ్ సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు వాళ్ళ లైఫ్లో. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వేలాడుతున్నారు, కనిపించారు కదా మీ పర్సన్ ఇక్కడ వేలాడుతున్నారు అనమాట. ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా, ఒకవేళ ఇటు వెళ్తేనేమో ఏమవుతుందో ఏమో, ఇటు వెళ్తే ఏమవుతుందో ఏమో, అటు ఇటు వెళ్ళకుండా కింద పడిపోతే ఇంకా పోతా నేను అనేసి ఆలోచించుకుంటున్నారనమాట. సో స్టక్ ఎనర్జీలో కనిపిస్తున్నారని అర్థం అండి. ఎనర్జీలో మాత్రం ఇప్పుడు స్టక్ అయి ఉన్నారు వాళ్ళు. ఏం చేయాలా అనే ఆలోచనలలో పడ్డారు. ఇప్పుడు ఏం కూడా వీళ్ళు మెంటల్ స్ట్రెస్, ఎక్కువ ఆలోచనలు చేయడము, ఇవన్నీ కూడా
ఏం తీసుకోకుండా కామ్గా జస్ట్ వాళ్ళు ఒక రిలాక్స్ మోడ్లోనే కనిపిస్తున్నారు. అంటే ఇమోషన్స్ కానీ ఇవి కానీ ఏం పెట్టుకోకుండా కొంచెం మెడిటేషన్ లాంటివి ప్రాక్టీస్ చేయడము, స్పిరిచువల్గా దేవుళ్ళకి కనెక్ట్ అవ్వడము, ఏదో విధంగానండి వాళ్ళ మైండ్ని రిలాక్స్ చేసుకుంటున్నారు ప్రస్తుతం. ఎందుకంటే మేబీ వాళ్ళ లైఫ్లో కొన్ని నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది పాలిటిక్స్. సో పాలిటిక్స్ కార్డ్ అంటే చాలామంది ఇప్పుడు రియలైజ్ అయ్యారండి, అసలు వీళ్ళ రియల్ ఫేస్ అనేది ఎవరినైతే వీళ్ళు నమ్మి వెళ్ళారో, లేదనంటే వీళ్ళు ఏ సిచ్యువేషన్లోకి వెళ్ళారో అది నిజం కాదు అని చెప్పేసి వీళ్ళకి వాళ్ళ నిజస్వరూపం అనేది బయటపడిందని మనము చెప్పొచ్చు ఈ కార్డు ద్వారా. అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, యాక్చువల్గా లోపల ఉన్నది ఇంకొకటి. ఓకే, మీరు తెలుసు కదా మీ పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారనేది, దానికి ఈ కార్డు ఆన్సర్ అండి. ఓకే, ఇక్కడ చూడండి, పాస్ట్ లైఫ్. సో వీళ్ళు క్లింగింగ్ టు ద పాస్ట్, అంటే పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ కేస్ మీరే వాళ్ళ పాస్ట్ లైఫ్ పర్సన్ అయితే ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తున్నారు. ఇది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మ్యాక్సిమం రెజొనేట్ అవుతుందండి. ఇది పాస్ట్ లైఫ్ గురించి చాలామంది ఆలోచిస్తున్నారు. ఇక్కడ పాస్ట్లో మీతో మంచిగా గడిపిన క్షణాల గురించే ఆలోచిస్తున్నారు. అండ్ ఇక్కడ తప్పకుండా అండి వీళ్ళు ఎక్స్పీరియన్సింగ్ ద రీయూనియన్ని కోరుకుంటున్నారు వీళ్ళు. సో వాళ్ళు ఆలోచిస్తున్నారనమాట, ఇది మనం రీయూనియన్ అయితేనే బెస్ట్. ఓకే, మళ్ళీ మనం పాత లైఫ్లోకి వెళ్ళిపోతేనే బెటర్. ఎందుకంటే ఇప్పటికీ అప్పటికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో వాళ్ళకి అంత క్లియర్గా అర్థమైంది. ఎందుకంటే వాళ్ళు ఊహించుకొని వచ్చిన లైఫ్ ఒకలాగా, యాక్చువల్గా వీళ్ళు అనుకున్నది ఏంటంటే ఇలాగా బ్యూటిఫుల్గా ఉంటుందని అనుకున్నారు, కానీ రియల్ ఫేస్ అనేది బయటకు వచ్చింది. సో ఇది నిజం కాదు, మనం ఏదైతే లైఫ్ అనుకున్నామో అది రియల్ కాదు. అసలైన లైఫ్ నా పార్ట్నర్, నా పర్సన్ ఎవరైతే నా గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళే నాకు రియల్ పర్సన్ అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారండి ఖచ్చితంగా. అండ్ ఇదండి రీయూనియన్ పార్టిసిపేషన్. చూడండి, ఇక్కడ రీయూనియన్ అనేది వీళ్ళు ఖచ్చితంగా కోరుకుంటున్నారు. ఓకే, రీయూనియన్ అనేది కోరుకుంటున్నారు. మీ ఆలోచనలలో అయితే వాళ్ళు ఉన్నారు. మనం నిన్న ఉన్న రీడింగ్స్లో చెప్పుకున్నట్టుగానే మీ టైం లిమిట్ నేను ఏదైతే చెప్పానో ఆ టైం వరకు వాళ్ళు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది రీయూనియన్ అండి, షోర్స్ కార్డ్. అంటే ఎక్కడ ఉన్నారో అక్కడికే తిరిగి రావడం. ఓకే, ఇక్కడ మీ ఇద్దరు జర్నీ ఉందనుకోండి, ఇక్కడ నుంచి వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు, బట్ మళ్ళీ ఇక్కడికే రావాలి తిరిగి. ఓకేనా, ద షోర్స్ కార్డ్ ఇది. సో రీయూనియనే వీళ్ళు కోరుకుంటున్నారు. ఇది మంచి కార్డేనండి, మంచి కార్డ్స్ వచ్చాయి మనకి. సో మోస్ట్లీ మీ పర్సన్ మేబీ మంచి వాళ్ళు కానీ చెడ్డ వాళ్ళు కానీ మీరు వాళ్ళని క్షమించండి, కాంప్రమైజ్ అవ్వండి. ఎందుకంటే ఇంకా ఎన్నో మంత్స్ నుంచో ఇయర్స్ నుంచో చాలామంది వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళని మీ సర్వస్వం, వాళ్ళే మీకు అన్నీ అని అనుకుని ఉంటారు. బట్ వాళ్ళు కూడా తప్పు తెలుసుకొని మేబీ రియలైజ్ అయ్యి మీ దగ్గరికి రావచ్చు. వచ్చినప్పుడు వాళ్ళని క్షమించి వదిలేసేయండి. వాళ్ళు కనుక వాళ్ళంతా వాళ్ళు వస్తే మాత్రం మీరు యాక్సెప్ట్ చేయండి. కొన్ని కండిషన్స్ మీకు ఎలాగ కావాలనుకుంటున్నారో అలాగా మీరు మాట్లాడుకొని మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేయొచ్చు. ది అవుట్ సైడర్. సో చూడండి, ఇప్పుడు రావాలనే ఆలోచిస్తున్నారు వాళ్ళు, కాకపోతే వాళ్ళకి ఏదో సమ్ వెయిటింగ్లో ఉన్నారు. ఎందుకంటే రైట్ టైం గురించి వెయిట్ చేస్తున్నారని మనము చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు క్లియర్ అయిపోయిందండి, సోల్మేట్ మీరేనని, మీరే వాళ్ళ లైఫ్ అని, మీరే అన్నిటికీ పరిష్కారం మీరు కలిస్తేనే దొరుకుతుందని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మీరే వాళ్ళ డ్రీమ్ పార్ట్నర్ అని కూడా వాళ్ళు భావిస్తున్నారు. సో వాళ్ళు కూడా మీరే డ్రీమ్లో వాళ్ళకి వస్తున్నారు. మీ గురించే వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారండి. ఇది చాలా మంచి పాజిటివ్ సైడ్. ఇది తప్పకుండా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ లైఫ్లోకి వస్తారండి. ఇప్పుడు నాకు తెలిసి నేను క్లియర్గా మీకు చెప్పినట్టున్నాను, మీరు ఏ ఉద్దేశంతో మీ పార్ట్నర్ లైఫ్లోకి వెళ్ళారు అండ్ వాళ్ళ ఉద్దేశం ఏంటి. అలాగే మీ పార్ట్నర్ ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు. అండ్ తప్పకుండా మీ గురించి మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది. మీరే డ్రీమ్ పార్ట్నర్, మీరే సోల్మేట్ అని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. సో ఇదండి రీడింగ్. ఐ థింక్ చాలామంది హ్యాపీ అయి ఉంటారు. మీకు ఒక మంచి రొమాంటిక్ హ్యాపీ మూమెంట్స్ కూడా నేను మీకు చూపిస్తానండి. మీ ఇద్దరి రొమాంటిక్ మూమెంట్స్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీరు కూడా హ్యాపీగా గుర్తు చేసుకోండి మీ రొమాంటిక్ సీన్స్. ఎందుకంటే మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ కానీ రొమాన్స్ ఉంటేనే ఇద్దరు బాగుంటారు కదా. సో ఆ రొమాన్స్ అనేది కూడా మీ ఇద్దరి మధ్యలో మంచి రొమాన్స్ కూడా ఉండి ఉంటుంది. వాటిని కూడా మనం పంచుకుందాము. ఎందుకంటే మ్యారీడ్ కానీ అన్మ్యారీడ్ ఎవరైనా సరేనండి, ఇది ఒక ఎమోషన్స్ అండి. రొమాన్స్ అనే కన్నా ఎమోషన్స్ అని చెప్పొచ్చు. సో ఎమోషన్స్ కొద్దిమంది ఫిజికల్ ఎమోషన్స్ అనుకోండి, మెంటల్ ఎమోషన్స్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి. నేనైతే రీడింగ్లో చెప్తున్నాను మీ గురించి, మీ ఇద్దరు ఎలా గడిపారు, మీ ఇద్దరి మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది నేను చూస్తానండి. మీరు ఇది ఒకటి కూడా వ్యూ చేయండి. ఎందుకంటే మీకు కూడా మైండ్కి కొంచెం హీల్ అవుతారు మీరు కూడా.
ఎందుకంటే మీ అంతా మీరు ఊహించుకునేది వేరు, ఒక పర్సన్ ద్వారా యూనివర్స్ ద్వారా తెలుసుకోవడం అనేది వేరండి. ఈ హీలింగ్ వేరు అనమాట. సో యూ ప్లీజ్ ఎంజాయ్ దిస్ హీలింగ్ ఆల్సో. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ కూడా మీకు చెప్తున్నారు మీ ప్రేమ ఎలాంటిది, మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండేది, అండ్ ఇప్పుడు మీరు ఎలా ఊహించుకుంటున్నారు మీ పర్సన్తో లైఫ్. సో ఇవన్నీ కూడా మీకు రివీల్ చేస్తామండి. ప్లీజ్ యూనివర్స్ నాకు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో వాళ్ళ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ ఇమోషన్స్ ఎలా ఉండేవి, వీళ్ళిద్దరు ఇమోషన్స్ ఎలా ఉండేవి, కొంచెం కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. నేను మధ్యలో కార్డ్స్ చెప్తానండి. ఒక 6 కార్డ్స్ తీస్తాను. వీడియో లెంగ్తీ అయిందని బాధపడద్దండో, మీ గురించే ఇదంతా. యూనివర్స్కి నేను ఇంతగా రిక్వెస్ట్ చేసేది మీ గురించే. మీరు లెంగ్తీ అయింది అది అయింది అని కామెంట్స్ పెట్టకండి ప్లీజ్. పెట్టట్లేదు ఎవరు కూడా, బట్ అయినా కూడా నేను చెప్తున్నాను, ఇది మీ గురించి రీడింగ్, నాకు టైంపాస్ కోసం కాదు. నాకు కూడా చాలా వర్క్స్ ఉంటాయండి. బట్ స్టిల్ నేను మీకోసం, మీ హీలింగ్ కోసం నేను ఇంత టైం తీసుకొని మీకు చెప్తున్నాను. సో ద స్ట్రెంగ్త్. సో ప్రస్తుతం అయితే మీరు స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. మిమ్మల్ని మీరు అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తూ స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారండి మీ లైఫ్లో. స్ట్రెంగ్త్ అంటే బాధపడుతున్నా కూడా హ్యాపీగా ఉన్నాను అన్నట్టుగా నటిస్తూ బ్రతుకుతున్నారు అని అర్థం అండి. సో ఇక్కడ మీరు చాలా అంటే చాలా మంచి 21 ద వరల్డ్ ద వరల్డ్ కార్డ్ సారీ అండి ద వరల్డ్ కార్డ్ వచ్చింది. అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు అంతకుముందు అంటే, ఇంకా అసలు ఈ కార్డు చూస్తేనే మీకు అర్థమైపోయింది కదా. మంచి మంచి డ్రెస్సులు, ఓకే, మంచి తయారయ్యి కొత్త, అసలు ఇంకా యూ పీపుల్ ఆర్ ద స్పెషల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ అన్నట్టుగా మీరు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ స్టార్టింగ్లో మీ పర్సన్కి కూడా మీరే లైఫ్ లాగా, మీకు మీ పర్సనే లైఫ్ లాగా అసలు ఎవరు కూడా కనిపించట్లేదు మనకి. అంత హ్యాపీగా మీరు ఎంజాయ్ చేశారు మీ లైఫ్ని. చాలా అంటే చాలా అంటే ఓపెన్గా అండి, ఇంకా కంప్లీట్ ఓపెన్గా మీరు చాలా హ్యాపీ మూమెంట్స్ కూడా మీ లైఫ్లో చూశారు. ఇక్కడ చూడండి, చక్కగా నైట్స్ ఇద్దరు కలిసి వెళ్ళడము, మేబీ పబ్స్కి అనుకోండి, లేదనంటే మీరు ఏదైనా పార్క్ అనుకోండి, బీచెస్కి అనుకోండి, మీరు ఎక్కడైనా వెళ్ళండి. డేటింగ్ అనుకోండి, ఏదైనా డేటింగ్కి వెళ్ళి ఉంటారు, ఎంత మంచి ఎంజాయ్ చేశారు. ఆ టైంలో ఏ కలతలు కల్మషాలు ఏది లేకుండా ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ మూమెంట్స్ అన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవడం, ప్లస్ ఫ్రెండ్స్తో కలిసి మీరు మీ పార్ట్నర్ మీ ఫ్రెండ్స్తో కలవడము, ఫ్రెండ్స్తో కూడా చాలామంది కలిసి షేర్ చేసుకోవడము, అంటే బయటికి వెళ్ళడము, ఎటన్నా మీరు అవుట్స్కట్స్ వెళ్ళిపోవడము, అందరితో ఫ్రెండ్స్తో కూడా కలిసి ఎంతో హ్యాపీ లైఫ్ అనేది మీ లైఫ్లో మీరు చూసారండి చాలామంది. ఇది అందరికీ రెజినేట్ అవుతుందా అని అంటే తప్పకుండా ఇందులో ఏదో ఒకటి రెజినేట్ అవుతుందండి. చూడండి, ఇక్కడ కొద్దిమంది సీక్రెట్ లవ్ కూడా ఉంటుంది. నేను సీక్రెట్ లవ్లో ఉన్నవాళ్ళు తక్కువ, మోస్ట్లీ అందరూ అయితే ఓపెన్ లవ్వే ఉంది ఇక్కడ, అంటే మ్యారీడ్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి. నైట్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్లర్ట్ చేయడం మిమ్మల్ని, ఓకే, ఫ్లర్టీ అండ్ ఓపెన్ మైండెడ్ లవ్. అదే చెప్పాను కదా ఇందాక, ఓపెన్ మైండెడ్ లవే చాలా మందిది ఉందండి ఇక్కడ. కంప్లీట్గా మీ ఫ్యామిలీకి తెలిసి ఉండడం, ఫ్రెండ్స్కి తెలిసి ఉండడం, మ్యారేజ్ అయిన వాళ్ళది ఆటోమేటిక్గా ఫ్యామిలీకి తెలిసి ఉంటుంది కదా. ఈవెన్ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసిన లవ్ అంటే ఇంకా ఓపెన్గా ఉంటుంది అది. ఓకే, మిమ్మల్ని మీ పార్ట్నర్ ఫ్లర్ట్ చేయడము, మిమ్మల్ని అందరి ముందర మెచ్చుకోవడము, లేకపోతే మిమ్మల్ని అందరి ముందర ఫ్లర్ట్ చేయడము, ఓకే, మీరు అందంగా తయారైతే ఇంకా మిమ్మల్ని చూడడము, ఇలాంటివన్నీ కూడా మీరు మీ లైఫ్లో చాలా మంచి మూమెంట్స్ అనేది ఎంజాయ్ చేశారండి. అండ్ అలాగే ఇక్కడ మీకు 3 ఆఫ్ పెంటకల్స్ వచ్చింది. ఎ ఫ్రూట్ఫుల్ అండ్ ఫ్రెండ్లీ లవ్. ఎస్, మీరు మీ పార్ట్నర్ ఎలా ఉండేవాళ్ళు అంటే ఒక ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఫ్రెండ్లీగా అంటే ప్రతిదీ షేర్ చేసుకోవడము, ప్రతి ఒక్క విషయాలని కూడా మీరు కంప్లీట్గా డిస్కస్ చేసుకోవడము, ఫ్రెండ్లీ నేచర్తో ఉండేవాళ్ళు అండి. కంప్లీట్ ఒక ఫ్రెండ్తో మీరు ఉన్న ఫీలింగ్తో ఉండేవాళ్ళు. చాలా మంచి మూమెంట్స్ కూడా మీరు స్పెండ్ చేశారండి. ఇక్కడ ఒక్క కార్డ్ ఏమొచ్చిందంటే ద టవర్ కార్డ్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే బ్రేకప్ అండ్ రెవల్యూషన్, ట్రూత్ రిజల్యూషన్. అంటే కొద్దిమంది లైఫ్లలో ఏంటంటే ఇంత మంచిగా గడిపిన పర్సన్స్ కూడా మీకు ఫస్ట్ రీడింగ్లో మీకు చెప్పాను కదా, అన్ని మీ ఉద్దేశాలతో ప్రకారంగా కొన్ని నడిచిన తర్వాత కూడా మీ పర్సన్ యొక్క కొన్ని నిజస్వరూపాలు బయటపడతాయండి. అదేంటంటే థర్డ్ పార్టీ. అంటే మీకు అనుమానాలు రావడం స్టార్ట్ అయింది. ఏంటంటే
అది కూడా మీకు గుర్తు చేసుకుంటారు. ఓకే, ఇవన్నీ వీటితో పాటు మీ థర్డ్ పార్టీ లైఫ్లోకి వచ్చారు అని అంటే అప్పుడు ఎలా జరిగింది, మీ ఇద్దరి మధ్యలో ఇష్యూస్ ఎట్లా వచ్చాయి, వాటి గురించి తెలుసుకున్నప్పుడు అప్పుడు మీరు బాధపడటం, అప్పుడు ఏడవడం, ఈ బాధ, ఈ అన్ని రకాల ఆలోచనలు అనేటివి మీకు ఎవ్రీ నైట్ మీకు వస్తూ ఉంటాయి. సో ఇది థర్డ్ పార్టీ ఎట్లా తెలియగానే మీరు ఎంత ఫీల్ అయ్యారు, ఎంత బాధపడ్డారు, మీ ముందే మీ పార్ట్నర్ వాళ్ళతో ఫోన్లలో మాట్లాడుతూ ఉండడము, ఏదో లేదు నా ఫ్రెండ్ అని చెప్పడము, ఇలాంటివన్నీ తలుచుకొని మీరు చాలా అంటే చాలా బాధపడుతున్నారు కొద్దిగా. అండ్ మీ రొమాంటిక్ మూమెంట్స్ అయితే చాలా బాగా గుర్తు చేసుకుంటున్నారండి. బాగుందండి. అందరిది కూడా రొమాంటిక్ మూమెంట్స్ కానీ మీ ఇమోషన్స్ కానీ చాలా బాగా చక్కగా షేర్ చేసుకోవడము అన్నీ బాగున్నాయి. అవే వాటి వల్లనే మీరు బ్రతుకుతున్నారు ఇప్పటివరకు అనేది నేను చెప్పగలను. ఎందుకంటే చాలామంది హీల్ అయ్యేటివి మీ పార్ట్నర్తో గడిపిన పాజిటివ్ లైఫ్ని గుర్తు చేసుకొని ఆ పాజిటివ్ థాట్తోనే ఉండడం వల్లనే ఇంకా మీరు మీ పార్ట్నర్ గురించి ఎదురు చూస్తున్నారు. ఇది 100% ట్రూ. ఎందుకంటే ఈ మూమెంట్స్ని గుర్తుపెట్టుకొనే లేదు నా పార్ట్నర్ మోసం చేయట్లేదు, ఏదో ఇష్యూస్ వల్ల దూరం అయ్యారు కానీ తప్పకుండా నా దగ్గరికి మళ్ళీ వస్తారు అన్న ఆలోచన మాత్రమే మిమ్మల్ని ఇంకా మీ పార్ట్నర్ని తిరిగి వస్తారు అనే నమ్మకంతో మీరు బ్రతుకుతున్నారని నేను 100% చెప్తున్నాను. ఇక్కడ మీకు మ్యారేజ్ లైఫ్ కార్డ్ అండి. తప్పకుండా చాలామందికి రీయూనియన్ అయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది, అలాగే అన్మ్యారీడ్ వాళ్ళకు కూడా మ్యారేజ్ కూడా జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని మీకు యూనివర్స్ చెప్తున్నారండి. ఇది రీడింగ్. ఎలా ఉంది ఏంటి మీరు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఈ ఛానల్ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. హ్యావ్ ఎ నైస్ డే అండి.